నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణకు ఎరువుల కేటాయింపులు. తెలంగాణకు ఎరువుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం వివక్షత స్పష్టంగా కనిపిస్తోందని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్లు దుయ్యబట్టారు. రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. హైదరాబాద్ హాకా భవన్లోని సీడ్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్లు మాట్లాడుతూ, తెలంగాణ రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తెలంగాణపై చూపిస్తున్న వివక్షత అనేక సందర్భాల్లో ప్రస్ఫుటంగా కనిపించిందని అన్నారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో రైతులను అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్ లాంటి పథకాలు రైతులకు మేలు చేశాయని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు విస్తారంగా వానలు కురుస్తున్నాయని, అన్నదాతలు పొలాల్లో వ్యవసాయ పనుల్లో తీరిక లేకుండా ఉన్నారని, పంట వేయటం ప్రారంభించిన తర్వాత అది పెరిగిన దగ్గర నుంచి చీడపీడలు పట్టకుండా ఉండేందుకు యూరియా వంటి రసాయనాలు రైతన్నలు పిచికారీ చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఆ యూరియా రైతన్నకు సమస్యగా మారిందని వారు ధ్వజమెత్తారు. కేంద్రం ప్రతి నెల నిర్ణీత కేటాయింపులు సరఫరా చేయకపోవడమే ప్రధాన కారణమని మండిపడ్డారు. ఇప్పటికే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన కోటా క్రింద 5 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయిస్తే జూలై నెల వచ్చినా ఇంకా సగం ఎరువులు కూడా సరఫరా చేయని పరిస్థితి ఉందని అన్నారు. రైతులకు సరిపడా ఎరువులు లేకపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. సకాలంలో ఎరువుల సరఫరా చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు లేఖలు రాశారని, వ్యవసాయ శాఖ అధికారులు సైతం ఢిల్లీకి వెళ్లి ఎరువుల సరఫరాపై సంప్రదింపులు జరిపినా కేంద్ర ప్రభుత్వం మాత్రం చలించడం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ రైతాంగానికి యూరియా, రసాయనిక ఎరువులు వెంటనే అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. వానాకాలంలో రైతులంతా పంటలు వేస్తున్నటువంటి సందర్భాల్లో రైతులకు కావాల్సినటువంటి ఎరువులు ప్రధానమైనటువంటి అంశం. ఈ ఎరువులు ఏదైతే ఉందో ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో సంబంధించినటువంటి అంశం. రాష్ట్రంలో రైతులకు చేయాల్సినటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అనేక
అంశంల మీద రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పటికీ కూడా ఎరువులకు సంబంధించినటువంటి అంశం మాత్రం ఇది కేంద్రానికి సంబంధించినటువంటి అంశం. కేంద్రం సరఫరా చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి అందించేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఏప్రిల్ మే జూన్ నుంచి ఇస్తున్నటువంటి ఎరువులు ఏదైతే సప్లై ఎంత ఉందో దాన్ని ఎంత అయితే చేయాలో అంత చేయకుండా సగానికి సగం తగ్గిస్తూ ఇవాళ యూరియా కొరత విధిస్తున్నటువంటి పరిస్థితి కేంద్రం చేస్తా ఉంది. దానివల్ల రైతాంగం కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అనేక మార్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అనేక మార్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి అట్లాగే నడ్డా గారికి ఎన్ని లెటర్లు రాసినప్పటికీ కూడా ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా వాళ్ళ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ప్రతి నెల ఇచ్చేటటువంటి కోట ఏదైతే ఉందో దాంట్లో సగానికి కూడా సప్లై చేసినటువంటి సందర్భం ఇక్కడ లేదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం అందులో ఉన్నటువంటి తెలంగాణ వచ్చినటువంటి ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వారితో పాటు గెలిచినటువంటి ఎంపీలు వీళ్ళంతా కూడా ఎక్కడ కూడా ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావట్లేదు. మరి మీరు వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులా లేకుంటే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మంత్రివర్గంలో ఉన్నారా? కాబట్టి మీరు తెలుసుకోవాలి. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పురోగతి సాధించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, వన మహోత్సవం, ఎల్ఆర్ఎస్ అనుమతుల జారీపై దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆరుమూరు మున్సిపాలిటీని సందర్శించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు, అనధికార ప్లాట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో వార్డు వారీగా ప్రగతిని సమీక్షించిన కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో ప్రగతి ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 617 మందికి ఇళ్లను మంజూరు చేయగా కేవలం 183 మాత్రమే గ్రౌండింగ్ జరగడంతో అధికారులు, వార్డ్ ఆఫీసర్ల పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అలసత్వాన్ని వీడి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇళ్లను నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. అవసరమైతే ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని ఆయన అన్నారు. ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు మెప్మా ఆధ్వర్యంలో రుణాలు ఇప్పించేలా చొరవ చూపాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా మహిళా సంఘాలలో సభ్యులుగా లేనట్లయితే వారిని సభ్యులుగా చేర్పించి వారం రోజుల్లోగా రుణాలు మంజూరయ్యేలా కృషి చేయాలని అన్నారు. కాగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమం విజయవంతమయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నర్సరీల్లో మొక్కల పంపిణీకి సిద్ధంగా ఉంచాలని, వాటిని నాటి పరిరక్షించేలా అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. మొక్కలను ఆయా కేటగిరీలుగా విభజిస్తూ పూలు, పండ్ల మొక్కలను నివాస గృహాల కోసం పంపిణీ చేయాలని, 3 మీటర్ల వరకు ఎత్తు కలిగిన మొక్కలను అవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్ల కోసం వినియోగించాలని తెలిపారు. ఇదిలా ఉండగా వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నివాస ప్రాంతాల నడుమ ఖాళీ ప్రదేశాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు మురికి గుంతలలో ఆయిల్ బాల్స్ వేయాలని, మంచినీటితో కూడిన వనరులలో గంబూషియా చేప పిల్లలను వదలాలని సూచించారు. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం నిర్ణీత రుసుము చెల్లించిన వారికి త్వరగా క్రమబద్ధీకరణ అనుమతి మంజూరు చేయాలని అన్నారు. 2 పడక గదుల ఇళ్లను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కేటాయించేలా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పోర్టల్లో లబ్ధిదారుల వివరాలు వెంట అప్డేట్ చేయాలని అన్నారు. సమీక్ష అనంతరం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆరుమూరు పట్టణంలోని 11, 12 వార్డులలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులను వారి నివాసాల వద్దకు వెళ్లి కలిశారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మంజూరీ లభించినందున వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే మెప్మా ద్వారా రుణం ఇప్పిస్తామని, ఉచితంగా ఇసుక సరఫరా చేయిస్తామని, ఆయా దశల నిర్మాణాలను బట్టి వెంటనే 5 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తోందని
ఆయన వివరించారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, ఆరుమూరు మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు ఉన్నారు. జోన్ 2 బాసర లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ 2025 కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య ప్రారంభించారు. నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, ఆదిలాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్లలో పోటీలు నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జోన్ 2 బాసర్ లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ 2025 కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల పోలీస్ డిపార్ట్మెంట్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా పోలీసు విభాగంలో కానిస్టేబుల్ నుండి సిఐ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వెస్టిగేషన్ స్థాయిలు పెరిగి పనిలో పోటీతత్వం అలవాటు పడుతోందని అన్నారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా నేరాలు జరిగినప్పుడు నేర స్థలంలో సేకరించవలసిన నేర సమాచారం కోసం పోలీస్ క్లూస్ ఏ విధంగా సేకరించాలనే దానికోసం ఎంపిక పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా సిపి సమక్షంలో ఎంపిక పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూటీ మీట్ కార్యక్రమానికి పంపడం జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ అడ్మిన్ బస్వారెడ్డి, అదనపు డీసీపీఆర్ రామచందర్రావు, సిసిఎస్ ఏసీపీ నాగవేంద్రచారి తదితరులు పాల్గొన్నారు. చాలా వాటికి ఫస్ట్ టైం వింటాము, ఇప్పుడు తెలిసినవి మనం బాగా చేస్తాం. Then you can understand without the compare చేసుకోవచ్చు మన స్టాండర్డ్ ఎక్కడ ఉంది, ఎక్కడ దాకా వచ్చాం. ఇన్ కేస్ స్టాండర్డ్ without the policy తప్పు ఉంటే you always need to definitely improve చేసుకోవడానికి ఒక అవకాశం భావిద్దాం. without the బాగా ఉన్న స్టాండర్డ్ then we should aim even higher. with our state world we should get the winner. So అందరూ I think it is three day event. So I hope you have a good stay in Nizamabad. So we batchmates around the general around you stay and other things are taken care. So give your 100% and ఇప్పుడున్న కాంగ్రెస్, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతులకిచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తి విఫలం చెందాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆరోపించారు. జిల్లాకు పసుపు బోర్డు తేవడాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు జీర్ణించుకోలేక అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వెంటనే రైతులకు క్షమాపణలు చెప్పాలని దినేష్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ, గతంలో 176 మంది పసుపు రైతులు ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్సీ కవితను ఓడగొట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఇప్పటి వరకు లెటర్ ప్యాడ్ లేదని, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయం ఎక్కడుందో కార్యకర్తలకే తెలవటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో ఏర్పడిన జాతీయ బోర్డులకు జిల్లా నుంచి ఒక చైర్మన్ అయినా నియమించారా అని ఆయన ప్రశ్నించారు. రూరల్ క్యాంపు కార్యాలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారితే ప్రజలకు ఉపయోగపడే విధంగా బీజేపీ చేసిందని స్పష్టం చేశారు. అలాగే పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షాకి ఘన స్వాగతం పలికి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన వారందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ నాయకులు నేలం రాజు తదితరులు పాల్గొన్నారు. అందరూ చూసారు, చికెన్ ఫ్రై అమ్మకూడదు, లోపల చూస్తే బాటిల్స్. ఇది నేను చెప్పింది కాదు, మొదటిసారి ఆఫీసులో అడుగు పెడుతుంటే గోడకు పెయింట్తో రాశారు. ఏదో బోర్డు తీసుకొచ్చాడ, బయట ఉన్న బోర్డు తీసుకొచ్చాడ పెట్టిరు, సార్ రోడ్డు మీద పెట్టుకోలే ఇక్కడ పెట్టుకున్నారు కాదు, ఆ గోడకు రాసిన పెయింట్ గురించి చెప్తున్నా. ఫ్రై అమ్మబడును. అక్కడ జరిగిన సంఘటన లోపలికి వెళ్ళి చూస్తే ఆ రూమ్లలో చూసినా ఎక్కడ చూసినా ఏమున్నాయో అందరికి కనపడ్డాయి. అంటే 18 ఏళ్ళ నుంచి చూసినోడు లేడు. కరెంటు బిల్లు పెరిగిపోయిందని, కరెంటు బిల్లు కట్టినోడు లేడు. కాబట్టి అలాంటి దాన్ని తీసుకొచ్చి ఉపయోగంలో పెట్టి అది ఎవరైనా వాడుకుంటున్నారు గుంజుకున్నామంటే ఒకటి మాట నచ్చు కాదు. మేము అది కూడా వేయలేదు. ప్రభుత్వాన్ని అడిగాము, ఒక 4-5 బిల్డింగ్స్ అడిగాము.
ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్తో ఇబ్బంది ఉంటుంది. రైతులు వచ్చినప్పుడు ఆగూరి చేయనంటే ప్రభుత్వ బిల్డింగ్ కావాలనుకున్నాం. కట్టాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది బిల్డింగ్. దానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలి. ఇదే జిల్లా పరిషత్ బ్యాక్ సైడ్ ఏదైతే ఖాళీ స్థలం ఉందో అట్టి ఖాళీ స్థలం కోసం ప్రపోజల్స్ పంపించారు. జిల్లా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు పంపించినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ఈ మంత్రులు ఇప్పుడు మాట్లాడుతూ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. 100% వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాడు వేదిక మీద, ఇది మంచి నిర్ణయం అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు అదే పార్టీ ఎమ్మెల్యే నేను వాళ్ళ పార్టీ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ భూపతి రెడ్డి గారు అమిత్ షా గారిని అడుగుతున్నాడు. నేను భూపతి రెడ్డిని అడుగుతాను, 18 ఏళ్ల కింద మీరు వాగ్దానం చేసి ఎన్ని నెరవేర్చిన రూరల్ అని అడుగుతున్నాను. రైతులకు సరిపడా ఎరువులు ఎప్పటికప్పుడు అందజేయాలని డీసీఓ శ్రీనివాసరావు అన్నారు. మోస్రా సహకార సంఘంలో పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మోస్రా సహకార సొసైటీని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు బుధవారం తనిఖీ చేశారు. సొసైటీలోని పలు రికార్డులను పరిశీలించి ఎరువుల స్టాక్ను తనిఖీ చేశారు. రికార్డులన్నీ సక్రమంగా ఉండటంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన సొసైటీ భవనాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గుత్ప జగన్మోహన్ రెడ్డి, ఏఓ రాజశేఖర్, సొసైటీ సెక్రటరీ శంకర్ గౌడ్, సొసైటీ సిబ్బంది నువ్వులు సాయిలు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. చాలా మోటివేట్ చేసి చాలా మార్చారు. ముందు మీ డైరెక్టర్ అందరూ వాడాలి. దాదాపు అంటే నేను వాడితే దాదాపు వాడాలి. ఇప్పుడు ఏంటంటే సార్ మాది ఏంటంటే మా మందు చల్లే వాళ్ళు చెప్తే ఒక నాలెడ్జ్ వస్తుంది. పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు సంఘటన రాష్ట్ర ప్రజలందరినీ తీవ్రంగా కలిచివేసిందని ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు అన్నారు. ఈ దురదృష్టకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు సంఘటన రాష్ట్ర ప్రజలందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలబడింది. ఈ విషాద సమయంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత జగ్గారెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. విపత్తు నిర్వహణ సిబ్బందిని అడిగి ప్రమాదం వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. బాధిత కుటుంబాల బంధువులను పరామర్శించిన నేతలు వారికి కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తిగా అండగా ఉంటామని, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం, పార్టీ అండగా ఉన్నాయని వారికి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చే 4 లేబర్ కోడ్స్ రద్దుకై జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామని కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా సమ్మెకు సన్నాహక బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని జేఏసీ కోరింది. నగరంలోని నాందేవ్వాడలో గల సిఐటియు జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున్, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి శివలు మాట్లాడుతూ జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను యావత్ ప్రజానికం, కార్మిక వర్గం జయప్రదం చేయాలని కోరారు. సమ్మెకు జూలై 5న సన్నాహక బైక్ ర్యాలీ ప్రెస్ క్లబ్ నుండి నెహ్రూ పార్క్ వరకు ఉంటుందని తెలిపారు. కార్మిక వర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేసే చర్యలకు ప్రతిఘటించేందుకు జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో రాష్ట్రంలోని అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. 9వ తేదీ సమ్మెలో భాగంగా ఈ నెల 5వ తేదీ నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నుండి బైక్ ర్యాలీ వాహనాల ప్రదర్శన ఉంటుంది. కాబట్టి ఆ ప్రదర్శనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మె సన్నాహకంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ బైక్ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా మోడీ ప్రభుత్వం ఈ 11 సంవత్సరాలుగా అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మొత్తం 105 సంవత్సరాలుగా ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి 44 రకాల చట్టాల్లో
29 చట్టాలని రద్దు చేసి 4 కోట్లుగా తీసుకొచ్చి కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా యజమానులకు హక్కులు ఇచ్చేటటువంటి పద్ధతుల్లో 4 కోట్లు ఏవైతే తీసుకొచ్చిందో వాటిని ఉపసంహరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు 11 సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉంటే, సమ్మెలు చేస్తూ ఉంటే మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఇవాళ దేశ ప్రజానీక అభిష్టానికి వ్యతిరేకంగా ఇవాళ మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మన మోడీకి చెంపపెట్టులాగా దిమ్మ తిరిగేటటువంటి పద్ధతుల్లో కోట్లాది మంది కార్మికులు జూలై 9 నాడు రోడ్ల మీదకి వచ్చి మోడీకి మన సత్తా ఏందో చూపించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. క్రీడలు జీవితాన్నే మార్చేస్తాయని, ఫుట్బాల్ క్రీడ టెక్నిక్తో కూడిన గేమ్ క్రీడ అని సిపి సాయి చైతన్య పేర్కొన్నారు. ఫుట్బాల్ గేమ్ ఆడాలంటే రోజుకు 4 గంటలు ప్రాక్టీస్ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి 350 కోట్ల రూపాయలు కేటాయించిందని ఆయన వివరించారు. నిజామాబాద్ నగర శివారులోని రాజారాం స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీల్లో ప్రథమ స్థాయిలో నిలిచిన రంగారెడ్డి, ద్వితీయ స్థానంలో నిలిచిన నిజామాబాద్ క్రీడాకారులకు సిపి సాయి చైతన్య బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు జీవితాన్ని మార్చేస్తాయని అన్నారు. ఫుట్బాల్ ఒక టీమ్ గేమ్ అంటే ఆషామాషి క్రీడ కాదని అన్నారు. ఫుట్బాల్ టెక్నిక్తో ఆడాల్సిన గేమ్ అని ఆయన అన్నారు. కాబట్టి ఫుట్బాల్ను రోజుకు 4 గంటలైనా సాధన చేసినప్పుడే ఫుట్బాల్ క్రీడ అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. చదువుతో పాటు క్రీడలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 350 కోట్ల నిధులను క్రీడాభివృద్ధి కొరకు కేటాయించిందని సిపి చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో కోచ్లు లేకుండా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో అర్జున్ అవార్డు గ్రహీతలున్నారని ఆయన అన్నారు. గెలుపోటములు సహజమని, ఓటమి చెందిన క్రీడాకారులు బాధపడకుండా గెలుపు కొరకు రోజు క్రీడలను సాధన చేయాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షులు, కార్యదర్శి, ఫుట్బాల్ కోచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్లేయర్ అయినా if without a good team he can't win the match. Can he win the match without a good team? So football teaches you to play together with all the members, all the team. That is what is your society. ఒకరివే మనం జీవించగలుగుతామా? తీసుకెళ్ళి ఒక ఐలాండ్ లో పడేసాను విత్ ఆల్ ది ఫెసిలిటీస్, ఉండగలుగుతావా? నో. వీ వాంట్ పీపుల్ టు లివ్. వీఆర్ సోషల్ ఎనిమల్స్. అందరు కలిసి ఉంటేనే మనం జీవించగలుగుతాం. సో దట్ ఈస్ ది సేమ్ థింగ్ వాట్ ఫుట్బాల్ యాక్చువల్లీ టీచెస్ యూ. ఆల్ ది టీమ్ గేమ్స్ టీచెస్ యూ. The issue, what is very important in your life is you need to continuously play. It's like కంటిన్యూస్ ఆడుతున్నారు. ఓడిపోయాం కదా అని వదిలేయకూడదు. పీడీఎస్యూ ఇచ్చిన మొదటి రోజు డిగ్రీ, పీజీ కళాశాలల బంద్ విజయవంతమైందని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ తెలిపారు. పెండింగ్లో ఉన్నటువంటి 7,500 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు 7,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్త డిగ్రీ, పీజీ మరియు ఇంజనీరింగ్ కళాశాలల 3 రోజుల బంద్ పిలుపులో భాగంగా మొదటి రోజు గిరిరాజ్ కాలేజ్, నిశిత, నలంద, ఎస్ఎస్ఆర్, గౌతమి, కేర్ కళాశాలలు బంద్ చేశారు. మరికొన్ని కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవటం వలన పేద విద్యార్థుల సర్టిఫికేట్స్ కళాశాలలోనే ఉంటున్నాయని అన్నారు. ఉన్నత చదువులకు పేద విద్యార్థులు దూరం అవుతున్నారని, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వమే నేడు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉందని ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాలల బి కేటగిరీ సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని, డొనేషన్స్ తీసుకునే కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్,
జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. వీటిని చెల్లించండి అని గత 3 ఏళ్లుగా ఈరోజు విద్యార్థులు పోరాటాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్లు పూర్తయిన విద్యార్థులు వారి కోర్సులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కాలేజీల్లోనే ఉంటున్నాయి. యాజమాన్యాలు కూడా మొత్తం కూడా ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కడితేనే మేము సర్టిఫికేట్లు ఇస్తామని ఈరోజు విద్యార్థులను ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం నేడు మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈరోజు ఎత్తేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈరోజు కంటిన్యూ చేయాలి. అదేవిధంగా విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం కూడా చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల బంద్లో భాగంగా మొదటి రోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. పద్మశాలి సంఘం సభ్యులలో ఐక్యత లేకపోవడంతోనే రాజకీయంగా వెనుకబడిపోయామని వక్తలు తెలిపారు. ఇప్పటికైనా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే పద్మశాలి వైద్యులతో పాటు ఇతరులను కలుపుకొని పద్మశాలి సభ్యుల గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. నగరంలోని కోటగల్లిలో గల జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో డాక్టర్స్ డే మరియు చార్టర్డ్ అకౌంటెంట్స్ డే దినోత్సవాన్ని నిర్వహించారు. పద్మశాలి సంఘానికి చెందిన వైద్యులను, చార్టర్డ్ అకౌంటెంట్లను పద్మశాలి జిల్లా సంఘ నాయకులు, సభ్యులు శాలువా మెమోంటోతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ పద్మశాలి నగర ఎన్నికల్లోని గ్రూపులుగా ఏర్పడటం బాధాకరమైన విషయమని అన్నారు. ఎన్నికలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయటం ఎందుకని ప్రశ్నించారు. పద్మశాలి సంఘ సభ్యులు అభివృద్ధి చెందుతున్నప్పటికీ గ్రూపు రాజకీయాల ద్వారా ఐక్యతను కోల్పోయి ఇతరులకు లొంగుతున్నారని తెలిపారు. ఇకనైనా పద్మశాలి సంఘ సభ్యులు గ్రూపు రాజకీయాలు మర్చిపోయి ఐక్యమత్యంగా ఉండి పద్మశాలి సంఘ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకొని వచ్చే సంవత్సరం మరొకరి పేరు డిక్లేర్ చేయటం, ఇలా చేయటం ద్వారా ఐక్యత పెరుగుతోందని అన్నారు. అలాగే పద్మశాలి సంఘ సభ్యులు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు. అందుకు కూడా కారణం ఐక్యత లోపమేనని వారన్నారు. ఇప్పటికైనా పద్మశాలి కుటుంబ సభ్యులంతా ఐకమత్యంగా ఉండాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే పద్మశాలి సంఘ వైద్యుల పక్షాన తమ వంతు కృషి చేసి గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి జిల్లా అధ్యక్షుడు బిజ్జు దత్తాత్రేయ, ప్రధాన కార్యదర్శి పుల్గం హనుమాన్లు, దీకొండ యాదగిరితో పాటు సంఘ సభ్యులు, వైద్యులు పాల్గొన్నారు. మమ్మల్ని ట్రైనప్ చేస్తున్నారు. ట్రైనప్ కూడా అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా మమ్మల్ని ఆఫ్టర్ ఒక మెంబర్గా తయారైన తర్వాత మా మీద మానిటరింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఆ కోడ్ ఆఫ్ ఎథిక్స్ కానీ, మా డిసిప్లిన్ కానీ, అది మాకు సమాజంలో ఏ విధంగా సర్వీస్ చేయాలి, ఏ విధంగా గైడ్ చేయాలనేది నేర్పించింది. దాన్ని ఫాలో అవుతాం. వేరే ఇన్స్టిట్యూషన్స్ వేరే ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ కొద్ది వరకు మానిటరింగ్ ఉండొచ్చు, కానీ ప్రతిరోజు ప్రతి క్షణం మా మీద మానిటరింగ్ ఇన్స్టిట్యూట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ వేలో పోతాం. సిస్టమేటిక్ వేలో పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంటాం. మమ్మల్ని ఆ విధంగా ట్రైన్అప్ చేసింది. మేము క్వాలిఫై కావడానికి కూడా అంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ స్టడీస్ ఉంటాయి, రెగ్యులర్ టీచింగ్ ఉంటుంది, రెగ్యులర్ ఎవ్రీథింగ్ ఉంటుంది, ఫ్రెషప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి నేను నమ్మేది ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో బాగుపడాలంటే తన శ్రమ మీద, తన నాలెడ్జ్ మీద తను కష్టపడి మరి కాన్ఫిడెంట్ ఉండి పనిచేసినప్పుడు ఖచ్చితంగా జీవితంలో ముందుకు వస్తారు. అది మాత్రం చెప్పాలి. మరిన్ని వార్తలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి భారత్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ముందస్తు వర్షాలతో మురిపించిన వరుణుడు ప్రస్తుతం అలకబూనంతో అన్నదాతలు నింగికేసి చూస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఆశించిన స్థాయిలో పంటలు సాగు చేయగలుగుతామని, లేదంటే తీవ్ర ఇబ్బందుల పాలవుతామని ఆందోళనలో ఉన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మురిపించిన వరుణుడు ప్రస్తుతం ముఖం చాటేయటంతో రైతన్నలు వరుణుడి కరుణ కోసం ఎదురు చూశారు. మే నెలలో ముందస్తుగా కురిసిన వర్షాలు జూన్ మాసంలో కురవకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ సమయంలో 2 రోజులుగా కురిసిన వర్షాలకు ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు వరి నాట్లు ప్రారంభించారు. ఖరీఫ్లో వర్షాలు సమృద్ధిగా కురిసి ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు రావాలని అన్నదాతలు కోరుతున్నారు. సమాన పనికి సమాన వేతనం, 8 గంటల పని విధానాన్ని యథావిధిగా అమలు చేయాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు డిమాండ్ చేశారు. జూలై 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో మండల అధ్యక్షులు నరాటి లక్ష్మణ్ అధ్యక్షతన పంచాయతీ కార్మికుల సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో గ్రామ పంచాయతీ కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు దాసు మాట్లాడుతూ, పంచాయతీ కార్మికులు ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నా కనీస వేతనం 26,000 ప్రకటించి ఇవ్వకపోవడం విచారకరమని అన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలు కార్మికులకు వర్తింపచేయాలని, 2024 జనాభా ప్రాతిపదికన ఉద్యోగులను, సిబ్బందిని నియమించి పని భారాన్ని తగ్గించాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, చెప్పులు, బట్టలు, నూనె, గ్లౌజులు, ఇతర పరికరాలు ఇవ్వాలని కోరారు. ప్రతి కార్మికునికి ఇన్సూరెన్స్ పాలసీ చేయాలని, అక్రమ తొలగింపులు ఆపాలని అన్నారు. పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని, స్వచ్ఛ భారత్లో కేంద్ర ప్రభుత్వం సఫాయి కార్మికుల కోసం ప్రత్యేక నిధి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. జూలై 9న జరిగే సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో వేల్పూర్ మండల నాయకులు భూమన్న, రాజేశ్వర్, పోచన్న, నర్సయ్య, బాబురావు, వెంకవ్వ, భాగ్య, అనంత్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక ఏళ్ళ నుంచి కష్టపడి పంచాయతీలో పనిచేస్తూ ఉన్నాం. మా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం తప్పించి పనిచేస్తున్నటువంటి నిజమైన కార్మికులు మేము. కానీ ఇవాళ చాలా వేతనాలు ఉన్నాయి. కాబట్టి వేతనాలు వెంటనే పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అని చెప్పి తీసుకొచ్చింది. ఆ స్వచ్ఛ భారత్లో ముందు వరుసలో ఉండి పనిచేసే వాళ్ళం మేము. కానీ అదే నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల 4 లేబర్ కోడ్లు తెచ్చింది. ఆ 4 లేబర్ కోడ్లో 8 గంటల పని స్థానంలో 12 గంటల పని తీసుకొచ్చింది. ఈ 12 గంటల పని అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక కార్మికుడు ఆరోగ్యంగా ఉండాలన్నా, లేకుంటే సరిగ్గా పనిచేయాలన్నా దానికి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక సూత్రం ఉన్నది.
8 గంటలు పని, 8 గంటలు నిద్ర, 8 గంటలు ఇంటి కోసం అని చెప్పింది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధిస్తున్నటువంటి చట్టాలని రద్దు చేస్తుంది. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. 12 గంటలు పని చేస్తూ ఉంది. కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల గైర్హాజరుపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కళాశాల ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని లెక్చరర్లపై అసహనం వ్యక్తం చేశారు. అధ్యాపకులు జీతం కోసం కాకుండా విద్యార్థుల జీవితాల కోసం పనిచేయాలని హితవు పలికారు. కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ పాఠశాలను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ముందుగా జూనియర్ కళాశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు. కళాశాల విద్యార్థులు పూల వర్షం కురిపించి పోచారంకు స్వాగతం పలికారు. ముందుగా కళాశాల ఆవరణను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల గైర్హాజరు, తగినంత ఉత్తీర్ణత శాతం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అర్థమయ్యేలా చదువు చెప్పకపోతే లెక్చరర్లను బదిలీ చేయిస్తానని అన్నారు. విద్యాబోధనపై ప్రత్యేక దృష్టి సారించాలని, లేదంటే కళాశాల కోటగిరి నుండి మరో చోటికి బదిలీ చేయక తప్పదని అన్నారు. స్వయంగా తన మొబైల్ ద్వారా విద్యా ప్రాముఖ్యతపై ఓ సందేశాన్ని విద్యార్థులకు వినిపించి చైతన్యపరిచారు. విద్యార్థులు ఇంటర్మీడియట్లోనే జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని బాన్సువాడ నియోజకవర్గంలో ఏర్పాటైన డిగ్రీ, వివిధ కోర్సులకు సంబంధించిన కళాశాల గురించి తెలియజేశారు. జూనియర్ కళాశాలలో టాయిలెట్ల నిర్మాణానికి 30 లక్షల నిధులు మంజూరయ్యాయని, త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, హాజరు శాతం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఐఈఓ రవికుమార్, ఎంఈఓ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ కైసర్ పాషా, ఏఎంసీ చైర్మన్ హనుమంత్, మాజీ జెడ్పీటీసీలు శంకర్ పటేల్, పుప్పాల శంకర్, సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మాజీ ఏఎంసీ చైర్మన్లు హమీద్, నీరడి గంగాధర్, నాయకులు మనోహర్, ఎజాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ ఉన్నాడు, బిల్డింగ్లు ఉన్నాయి, మరి పిల్లలు ఎందుకు లేరు? ఇప్పుడు నేను వస్తాను తెలిసి కూడా లేకపోతే రోజు ఇంతగా తక్కువ ఉంటుందని అర్థం నాకు. नहीं होता, नहीं चलता प्रिंसिपल साहब, ऐसा काम नहीं होता. अब 300-400 तादाद के बाद मेरे बताया तुम 450 लोग है बोले कल, आज 200 भी नहीं है यहाँ. नहीं अंते क्यों बच्चे नहीं आते क्या? पढ़ाई में कुछ फर्क है क्या? ఏమా మీరు సరిగా చదువు చెప్తలేరా పిల్లలకు? ఎవరు బాధ్యత ఎవరు? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? I am very serious about it. Who is responsibility? ఇది తమాషా వస్తే కూర్చుంటాం ఇక్కడ మాట్లాడుకోవడం కాదు కదా, ఏదైనా బహిరంగ సభ కాదు కదా, ఇది కాలేజ్ మీటింగ్. ఇది I want responsibility, I want reply from you. Where is your 450 people? Today you told me yesterday our strength is 450. Where is your 450? బోధన్ నియోజకవర్గంలోని హున్సా గ్రామంలో గ్రామస్తులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతలు పోచమ్మ, మహాలక్ష్మి దేవీలకు మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. నిజామాబాద్ జిల్లా సాలురా మండలం హున్సా గ్రామంలో గ్రామస్తులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని, గ్రామస్తులందరూ ఆరోగ్యంగా ఉండాలని గ్రామ దేవతలు పోచమ్మ, మహాలక్ష్మి దేవీలకు మొక్కుకున్నారు. ప్రతి ఇంటి నుండి మహిళలు బోనాలు తీసి డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు నైవేద్యం బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాల పండుగను ఆనవాయితీగా గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. వృద్ధాప్యంతో కాలం వెళ్లదీస్తున్న పండుటాకులపై కుల సంఘం సభ్యులు కక్షగట్టారు. ఓ కేసు విషయంలో వారి దగ్గరి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయటమే నేరమైంది. గత 3 ఏళ్లుగా కుల బహిష్కరణతో కాలం వెళ్లదీస్తున్నామని వాపోయారు. వృద్ధ దంపతులను కుల బహిష్కరణ చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అంకం కిష్టయ్య, పుష్ప అనే వృద్ధ దంపతులను కులం నుంచి బహిష్కరించి 3 సంవత్సరాలు గడుస్తోంది.
ఓ కేసు విషయంలో తమ దగ్గరి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆరోపిస్తూ తమ కులస్తులు కులం నుంచి బహిష్కరణ చేసినట్లు తెలిపారు. కులంలో సభ్యత్వం తీసుకోవాలంటే 50,000 జరిమానా చెల్లించాలంటూ కుల పెద్దలు హుకుం జారీ చేసినట్లు బాధితుడు కిష్టయ్య వాపోయారు. ఈ విషయమై స్థానిక సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితుడు కిష్టయ్య వేడుకున్నాడు. తమని శుభకార్యాలకు అశుభకార్యాలకు కులస్తులు పిలవటం లేదని తెలిపారు. 3 సంవత్సరాలుగా కులానికి చెందిన చందా డబ్బులు కూడా కట్టించుకోవడం లేదని అన్నారు. వెంటనే స్పందించి కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలను తీసుకోవాలని బాధితుడు కిష్టయ్య కోరారు. వృద్ధాప్యంలో ఇలా మమ్మల్ని చిన్నచూపు చూడటం పట్ల మనోవేదనకు గురైనట్లు బాధితులు వాపోయారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. కుప్ర్యాల్ గ్రామం అయితే మేము నాగంపేటకు పెళ్లికి పోయినాం. పెళ్లికి పోతే పెళ్లి చేసుకుని వచ్చే వరకు మా బంధువుల మీద అంతా గలీజు రాసిండ్రు. రాస్తే ఎట్లా రాసిండ్రు అని మా మన్మన్కి ఫోన్ చేసినాం. చేస్తే గట్ల ఎట్లా రాస్తారు ఏం లెక్క అని ఒక 5 మీద కేసు పెట్టిండు. కేసు పెడితే ఆ కేసు కొట్టేపించుకరా నీ చెంద కట్టుకుంటాం, కేసు కొట్టేపించుకరా నీ చెంద కట్టుకుంటాం. 3 సంవత్సరాల నుంచి ఇదే ఉన్నది. మొన్న 25 రోజుల కింద సిఐ దగ్గరకు పోయినాం. పోతే పిలిపించిండు వీళ్ళను 5గురిని. పిలిపిస్తే ఏం చెప్పిండు, కేసు కొట్టేసిండు, దండు గంటే రూపాయి ఇయ్యడు, ఎప్పటి నుంచి బంద్ పెట్టారో అప్పుడు ఎంత అయితే అంత కట్టిస్తాం, మేము కూడా చెప్తాం ఆయనకు, దండు గంటే కట్టారు. అంటే నాకు మంచి చెడ్డలు పిలుస్తలేరు, ఇప్పటికీ కట్టుకుంటలేరు. ఇది నా బాధ. కుల బహిష్కరణ చేసారు. నీకే కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తేనే సిఐ పిలిపించిండు. సిఐ పిలిపిస్తే ఏమైందంటే కట్టుకోవాలి, రూపాయి దండు గంటే కట్టుకోడు, మీరు ఎప్పటి నుంచి బంద్ పెట్టారో ఆ నెల నుంచి స్టార్ట్ చేసుకోరు. 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఇంకెక్క కానీ బంద్ చేసిన డేటు నుంచి ఈ డేటు వరకు ఎంత వెళ్తే అంత కట్టిస్తామని సిఐ కూడా చెప్పింది. ఎంత దండు వస్తారు? ఎంత? నాకు 50,000 దండు అని చెప్పేసిండు. ఆర్థిక సమస్యలు భార్యాభర్తల ఆత్మహత్యకు దారితీశాయి. గొడవ పడి క్షణికావేశంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం శివాయిపల్లి గ్రామ శివారులో పొలం వద్ద భార్యాభర్తలు గొడవ పడి క్షణికావేశంలో పురుగుల మందు త్రాగి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల స్వగ్రామం లింగంపేట మండలం కోల్పోల్ గ్రామానికి చెందిన సుజాత గంగారాములుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గత నెల క్రితం శివాయిపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు ఫామ్ హౌస్లో భార్యాభర్తలు కూలీలుగా పనిచేశారని స్థానికులు తెలిపారు. వీరికి 3 సంతానం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రాజంపేట పోలీసులు తెలిపారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జవ్వాజీ హరీష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యం కోసం ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి, కోల రమేష్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జూలై 9న సార్వత్రిక సమ్మెలో భాగంగా సమ్మెకు సంబంధించిన నోటీసును నగరంలోని శ్రద్ధానంద్ గంజిలో గల కూరగాయల హమాలీ వర్కర్స్ యూనియన్, నైట్ వాచ్మెన్ వర్కర్స్ యూనియన్ మరియు వెజిటేబుల్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్లు, తెలంగాణ ప్రగతిశీల హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం శివకుమార్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును మార్కెట్ కమిటీ సెక్రటరీకి
అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో గల కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, అందులో భాగంగానే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చడం వల్ల కార్మికుల ప్రయోజనాలను విస్మరించినట్లు అయ్యిందని వారు తెలిపారు. బాన్సువాడ మండలం బోర్లాం గ్రామ శివారులో కొండపై ఆసీనులై శ్రీ ఆది బసవేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బిచ్కుంద గురువు శ్రీ సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామీజీ సంస్థాన మఠం ఆధ్వర్యంలో శ్రావణ మాసం పూజలు నిర్వహిస్తున్నట్టు బిచ్కుంద బోర్లాం సంస్థాన మఠం నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 25 శుక్రవారం నుండి ఆగస్టు 18వ తేదీ వరకు ప్రతిరోజు ఆది బసవేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం, బిల్వార్చన, అఘోర పాశుపత హోమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. కావున భక్తులు ఈ ఒక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేయువారు 9014339319 9490052782 9640509108 8466891008 సెల్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. నగరంలోని బ్రహ్మపురి రామ్ మందిర్ స్కూల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన కృపాల్ సింగ్ను కాకతీయ విద్యా సంస్థ చైర్మన్ రజనీకాంత్ సన్మానించారు. గత 32 సంవత్సరాలుగా కృపాల్ సింగ్ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పారని అన్నారు. ఉపాధ్యాయ సంఘ నేతగా తోటి ఉపాధ్యాయుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్, ఫిజికల్ డైరెక్టర్ అనంతకుమార్, హెడ్ మాస్టర్ నాగరాజు, రణదీష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు నేరడి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీని వీడి బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఆయనకు రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు మంద ప్రభాకర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. దీంతో నేరడి లక్ష్మణ్కు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాల మేరకు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పాండు అప్పగించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణకు ఎరువుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తనువు చాలించిన భార్యాభర్తలు, అనాథలుగా మారిన పిల్లలు. కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.